వెల్కమ్ టు కాలక్షేపం టాక్స్. కల్కి మూవీ స్టార్టింగ్ 5 మినిట్స్ మహాభారతం నుంచి సీన్స్ ఉంటే, మహాభారతం తెలియని వాళ్ళ కోసం ఆ సీన్స్ డీకోడ్ చేద్దాం. టోటల్ 4 పార్ట్స్ డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 అశ్వత్థామ హతః కుంజరః. ఫస్ట్ అశ్వత్థామ నా తండ్రిని చంపావంటూ శ్రీకృష్ణుడితో ఫైట్ కి వెళ్తారు. ఈ సీన్ ని డీకోడ్ చేద్దాం. అశ్వత్థామ తండ్రి పేరు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు పాండవాస్ అండ్ కౌరవాస్ కి గురువు. వాళ్ళందరికీ ఫైటింగ్ టెక్నిక్స్ నేర్పించింది ద్రోణాచార్యుడే. సో అలాంటి ద్రోణాచార్యుడు ఫుల్ ఎనర్జీతో ఫైట్ చేస్తూ ఉంటే చంపడం పాండవుల వల్ల కాదు. సో అలాంటప్పుడు ద్రోణాచార్యుడిని చంపడానికి పాండవులు వేసుకున్న ప్లాన్ ఏంటంటే, ఎప్పుడు నిజం చెప్పే ధర్మరాజుతో ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అని అబద్ధం చెప్పించాలని. బట్ దానికి ధర్మరాజు ఒప్పుకోడు. నేను అబద్ధం చెప్పడం ఏంటి, ఓడిపోతే ఓడిపోయాం, నేను చెప్పను అంటారు. అప్పుడు మన ట్రబుల్ షూటర్ కృష్ణుడు ఎంటర్ అయ్యి, నిజమే చెప్పు, కాకపోతే అందులో సగం నిజం వినపడేటట్టు లౌడ్ వాయిస్ తో, బ్యాలెన్స్ సగం లో వాల్యూమ్ లో చెప్పమంటాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అయితే ఓకే అంటాడు. సాంస్క్రిట్ లో అశ్వత్థామ హతః కుంజరః అని అంటాడు. అశ్వత్థామ హతః అని హై వాల్యూమ్ లో, కుంజరః అని లో వాయిస్ లో అంటాడు. తెలుగు ట్రాన్స్లేషన్ లో అశ్వత్థామ చచ్చాడు అని గట్టిగా, అది ఒక ఏనుగు అని లో వాయిస్ లో అంటాడు. అలా ఒక్క నిమిషం షాక్ లోకి వెళ్లిన ద్రోణాచార్యుడిని చంపేస్తారు. మూవీ సీన్ లో కూడా కృష్ణుడు అశ్వత్థామని విసిరేస్తే వెళ్లి ఏనుగుకి తగులుతాడు. అలా సింబాలిక్ గా చూపించారు. ఆ ఏనుగు నేమ్ కూడా అశ్వత్థామ అని. పార్ట్ 2 అశ్వత్థామ ఇమ్మోర్టాలిటీ స్టోరీ. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, అశ్వత్థాముడు చిరంజీవి కదా, సో అతను చనిపోయాడంటే ద్రోణాచార్యుడు ఎలా నమ్మాడు అని. లెట్స్ డీకోడ్ దిస్. యాక్చువల్ గా ద్రోణాచార్యుడిని చంపే టైంకి అశ్వత్థామకి చావు లేని వరం ఏం లేదు. సో అందుకే ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడని చెప్పగానే ద్రోణాచార్యుడు నమ్ముతాడు. యాక్చువల్ గా సినిమాలో చూపించినట్టు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఇచ్చిన శాపమే ఈ మరణం లేకపోవడం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది వరం కాదు, శాపం. యుద్ధంలో తగిలిన దెబ్బలు తగ్గకుండా ఆ నొప్పితో బ్రతకమని శాపమిస్తాడు. అలానే నుదిటి మీద ఉన్న మణిని కూడా తీసుకుంటాడు. ఆ మణి వల్ల ఆకలి, దప్పిక, పెయిన్ ఉండవు. ఈవెన్ మూవీలో కూడా మణి అశ్వత్థామ చేతికి వచ్చే వరకు బాడీ అండ్ ఫేస్ మీద గాయాలున్న విజువల్స్ చూపిస్తారు. వన్స్ మణి రాగానే గాయాలు మాయమైనట్టు ఉంటుంది మూవీ సీన్ లో. పార్ట్ 3 వై అశ్వత్థామ వాజ్ కర్స్డ్. లెట్స్ డీకోడ్ దిస్. సరే, ఇంతకీ ఆ శాపం ఎందుకు ఇచ్చాడు శ్రీకృష్ణుడు? మూవీలో చూస్తే అశ్వత్థామ ఒక వెపన్ ని మాళవికా నాయర్ మీదకి వేస్తాడు. ఇక్కడ మాళవికా నాయర్ ఉత్తర క్యారెక్టర్ ని ప్లే చేస్తుంది. ఉత్తర వచ్చేసి అభిమన్యుడి భార్య. పాండవ వంశంని లేకుండా చేయాలని ఇంకా పుట్టని బిడ్డ మీదకి బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. సో ఇంకా పుట్టని బిడ్డని చంపాలి అని చూడడం అనేది అన్నిటికన్నా పెద్ద అధర్మం అని కృష్ణుడు కర్షిస్తాడు. మరి ఇంతకీ బిడ్డ సేఫేనా అంటే కృష్ణుడు కాపాడతాడు ఆ బిడ్డని. ఆ బిడ్డ నేమ్ పరీక్షిత్. అతను ద్వాపర యుగం లాస్ట్ కింగ్. పార్ట్ 4 వైట్ హార్స్ స్టోరీ. శ్రీకృష్ణుడు వెనక ఒక వైట్ హార్స్ చూపిస్తాడు డైరెక్టర్. అదేంటంటే కలియుగం ఎండ్ లో విష్ణువు 10th అవతారంగా కల్కి అవతారంలో వస్తాడు. అది వైట్ హార్స్ మీద వస్తాడు అని. సో ఆ వైట్ హార్స్ నేమ్ వచ్చేసి దేవదత్త. ఈ మూవీలో డైరెక్టర్ వైట్ హార్స్ అంటే రియల్ గా వైట్ హార్స్ కాదు, అలాంటి నక్షత్ర సముదాయంలో జన్మ తీసుకుంటాడు అంటూ చెప్పడానికి ట్రై చేశాడు. సో అదే వైట్ హార్స్ స్టోరీ. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.